ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో జంతువుల కొవ్వును నెయ్యిలో కల్తీ చేసి లడ్డు ప్రసాదాలు తయారు చేసి భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నట్లు వైసీపీ వ్యవహరించిందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహ యాదవ్, శ్రీధర్ వర్మ, ఆర్సి మునికృష్ణ, చేజర్ల మనోహరాచారి తదితరులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ వైకాపా పాలనలో నీతులు బళ్లిస్తూ గోతులు తీసే పాలన చేశారని అన్నారు. స్వామివారి ఖజానాను లూటీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలనను చేస్తోందని కొనియాడారు. ఎక్కడైనా వైసీపీ వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. మీ యొక్క పార్టీలో మీ యొక్క దీంట్లో స్వామివారికి సంబంధించిన ఎన్ని చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా ఉంటాయి. కానీ దేనిపైన కూడా స్పందించని తీరు ఖచ్చితంగా కూడా ప్రతి దీంట్లో కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి టీటీడీ బోర్డు చైర్మన్ల వరకు కూడా ఖచ్చితంగా కూడా వీళ్ళు కమిషనర్లకు కక్కుర్తిపడి ముఖ్యమంత్రి కానీ టీటీడీ బోర్డు చైర్మన్లు కానీ వ్యవహరించారు అనేది వాస్తవం అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ విధంగా మొత్తం నాశనం చేసి ఇప్పుడు నీతులు వల్లిస్తే ఎవరు నమ్ముతారని కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఇలాంటి ప్రకటనలు మానుకోండి, ప్రజలు తిప్పి తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయని కూడా తెలియజేస్తూ వెంటనే ప్రమాణాలకు పిలవడం కాదు, మీరు ఎంతవరకు నీతి నిబద్ధతగా పరిపాలన కొనసాగించారో ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏ విధంగా కమిషన్లు టీటీడీలో ఎన్నడూ లేని విధంగా కమిషన్లకు కక్కుర్తిపడి ఏ విధంగా నాశనం చేశారు. స్వామివారి ఖజానాను లూటీ చేసిన చరిత్ర మీ ముఖ్యమంత్రిది, మీ టీటీడీ బోర్డు చైర్మన్లుగా వ్యవహరించిన మీ ఇద్దరిది బాధ్యత వహించాల్సిందే. రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలకు జరగబోయే దీనికి ఖచ్చితంగా మీరు బాధ్యులు అవుతారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అందరూ కూడా తిరుపతి యొక్క అభివృద్ధి కానీ తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడిన ఏకైక పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ